దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు సొంతంగా ఈ మాటలను మాట్లాడుచున్నాడు. అవునండి, ఎల్లప్పుడూ మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకూడదని ప్రభు అంటున్నారు. అవును, మన చుట్టూ ఉన్న పరిస్థితుల విషయమే కానీ, లేదా మన పిల్లల భవిష్యత్తు విషయంలోనే కానీ, సొంత గృహము లేనట్లయితే సొంత గృహ విషయంలోనే కానీ, వీటి విషయమై మనం ఎల్లప్పుడూ చింతిస్తుంటాము. కనుక అలా చింతించకూడదు అని ప్రతి ఒక్క భారము ఆయన మీద వేసుకుంటూ ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏది అవసరమో అది దయచేస్తాడు. ఎందుకంటే ఈ యొక్క లోకము శాశ్వతమైనది కాదు, మనకు నివాసము పరలోకము కనుక మనం పైనున్న వాటిని మనం వెతకాలి. లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు, ఆశించకూడదు, వాటి గురించి చింతించకూడదు అని యేసు ప్రభు మాట్లాడుచున్నాడు. మన ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు.